దయచేసి నీళ్ళ బాటలు ఈ చల్ల పాకెట్లు సల్లు కొనడం మన సంస్కృతి కాదు. దయచేసి నాకు డౌట్ వస్తున్నది, తెలంగాణ బిడ్డలే వచ్చిర్రా ఇంకెవడన్నా వచ్చిండా ఇళ్ళకు? మీరు కనబడకుండా పక్క జరగండి, రాజు కొంచెం జరగండి. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, దయచేసి ఇవాళ మీ ఆనందం కోసం గుండెలు మండిపోతా ఉన్నా కూడా గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాళ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నామో మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చిన సారు కావాలి, ఆ సారు రావాలని చెప్పేసి ఎగిలివారంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2-3 రోజుల ముందే ఇక్కడికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. అన్నలు బయలెల్లి వచ్చినప్పుడు అన్నలు బయలెల్లే బస్సుల ముందు అక్కలొచ్చి ఆరతు బట్టి బొట్టు దిద్ది నువ్వు వీర తిలకం దిద్దుతున్నా కేసీఆర్ తోవలో మళ్ళొక్కసారి నడిచే రావాలి, మళ్ళీ విజయాన్ని చూడాలని చెప్పేసి దీవనాతి పెట్టినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఇలా ఈ సందర్భంగా మనం అందరము దండాలు తెలియజేసుకుంటా ఉందాం. ఎందుకంటే మీరందరూ చూసిర్రు ఇలా ఎటు చూసినా ఈ వేదిక మీద నిలబడితే పాకాల చెరువు నిండి మత్తడి దుంకినట్టు అనిపిస్తా ఉన్నది. మళ్ళొక్కసారి ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి మన నేత మన కేసీఆర్ గారు ఇలా సారు లేని బాధ ఎట్లా ఉందో పాలన ప్రతి వాళ్ళలో కనబడతా ఉన్నది. ఏ దుఃఖం పోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఏ తెలంగాణ రావాలని కలలు అన్నామో ఇలాగా కలలన్నీ కళ్ళలవుతా ఉంటే కన్నీళ్లు దిగమింగుకొని కర్తవ్యాని కోసం మళ్ళొక్కసారి ఇలా రజతోత్సవ వేడుక ఇక్కడ మనం జరుపుకుంటా ఉంటున్నాం. గా పండుగ రావాలి, గా పండుగ మళ్ళీ మాకు కావాలి అని చెప్పేసి మన శాంతిరాజ్ మన కోసం తమ్ముడు అద్భుతమైనటువంటి పాట తీసుకొచ్చిండు మన కేసీఆర్ సార్ కోసం. పిలవగానే అన్నా సారే రావాలనే మళ్ళీ మన బతుకులు పండాలి అని చెప్పేసి ఆలోచనతో వచ్చినా కూడా కళాకారులందరూ కూడా మనసు నిండా మన అభినందనలు మనం తెలియజేస్తూ ఇప్పుడు శాంతిరాజును పాడుకోవాల్సిన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అన్న ఒక్కసారి గట్టిగా అంటే జల్లు మనాలి. జై తెలంగాణ, ఇటు మొత్తం సప్ప ఉన్నది, జరంత మళ్ళొకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ సారు, జై కేసీఆర్ సారు. గీత దాటిన సీత పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. నేను ఒకటే మాట చెప్తాను, గీత దాటిన సీత పరిస్థితి రామాయణంలో ఎలా ఉందో మనకు తెలుసు. సో ఎన్ని కష్టాలు అనుభవించిందో మనకు తెలుసు. మార్పు కోసం మనం దాటిన గీత ఈరోజు మనల్ని ఎంత బాధ పెడుతుందో మనకు తెలుసు. సో దానికోసమే నువ్వే కావాలయ్యా, నువ్వే రావాలయ్యా. ఎవరు రావాలి? మళ్ళీ సారే రావాలి, మళ్ళీ కారే రావాలి. జై తెలంగాణ. ఎవరు రావాలి? గట్టిగా గొంతులెచ్చి లేచి నిలబడి చెప్పాలి ఎవరు రావాలి. మునగాళ్ళు అయితే నిలబడాలి, ఎవరు వచ్చినా పర్వాలేదు అన్నలు కూలబడాలి. ఎవరు రావాలి? మళ్ళా ఈ కూర్చున్న వాళ్ళు ఎవరు రావాలి? తెలంగాణ ప్రజలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎవరి రాక కోసం ఎదురు చూస్తున్నారు? సారి కోసం మీరు నిలబడాలి. సార్ వచ్చిన వరకు కూర్చుంటే ముచ్చటే లేదు, ఇక నడవండి. జై తెలంగాణ, దిల్దారున్నాడు, దిమాకున్నాడు, అందరివాడు మా సారు కేసీఆర్. ఆదుకుంటాడు, మనలను సాదుకుంటాడు, అండగుంటాడు మా సారు కేసీఆర్. అవునా కాదా? అవునా చెప్తలేరు? అవునా కాదా? అవును. దిల్దారున్నాడు, దిమాకున్నాడు, అందరివాడు మా సారు కేసీఆర్. దిల్దారున్నాడు, దిమాకున్నాడు, అందరివాడు మా సారు కేసీఆర్. నీలాంటోడొక్కడుంటే చాలు పక్కనే, కొండంత బలం మాకు చేరు.
మహానుభావుడు ఎల్దారున్నాడు దిమాకున్నాడు అందరివాడు మసారు కేసీఆర్ అందరివాడు మసారు కేసీఆర్ ఆదరివాడు మసారు కేసీఆర్ అరచల్ ఆదుకుంటాడు మమ్ముల సాదుకుంటాడు అండగుంటాడు మసారు కేసీఆర్ అండగుంటాడు మసారు కేసీఆర్ అండగుంటాడు మసారు కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ నీలాంటోడొక్కడుంటే చాలు నీలాంటోడొక్కడుంటే చాలు పక్కనే కొండంత బలం మాకు షేరు లెక్కనే వెయ్యాల బలం రాకు చేరు లెక్కలే వెయ్యాల బలం రాకు చేరు లెక్కలే అరచల్ నీలాంటోడొక్కడుంటే చాలు పక్కనే కొండంత బలం మాకు షేరు లెక్కనే కొండల బలం మాకు చేరు లెక్కలే కొండల బలం మాకు చేరు లెక్కలే నువ్వే కావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా మహానుభావుడు నీవే నీవే కావాలయ్యా మా దేవుడు నువ్వే రావాలయ్యా మా దేవుడు అరే నువ్వే కావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా మహానుభావుడు నువ్వే నువ్వే రావాలయ్యా మా దేవుడు మళ్ళా మళ్ళా రావాలయ్యా మహానుభావుడు అహై నీ మనసు ఉంటదయ్య సల్లకుండ లెక్కనే ఒక నిమిషం అన్నా నీ మనసు ఉంటదయ్య సల్లకుండ లెక్కనే ఆ యములాడ రాజన్నోల ఎంత సక్కనే ఎవరిది కేసీఆర్ గారిది. నీ మనసు ఉంటదయ్య సల్లకుండ లెక్కనే ఆ యములాడ రాజన్నోల ఎంత సక్కనే చక్కనే మా యమునారాధనే ఎంత చక్కనే హంలాగా నిలుస్తుంటావు జనం పక్కనే ఇడ చాలా ప్రాణాలున్నాయి నువ్వే దిక్కనే నువ్వే కావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా మహానుభావుడు నువ్వే నువ్వే రావాలయ్యా మా దేవుడు మళ్ళా నువ్వే రావాలయ్యా మహానుభావుడు నువ్వే కావాలయ్యా మా దేవుడు మల్ల నువ్వే రావాలయ్యా మహానుభావుడు నువ్వే నువ్వే రావాలయ్యా దేవుడు రావాలయ్యా మహానుభావుడు జై తెలంగాణ జై తెలంగాణ అలా మళ్ళీ సారే రావాలి మళ్ళీ మన బతుకులు పండాలని వచ్చినటువంటి అందరు కూడా దండాలు తెలియస్తూ హుస్నాబాద్ నుంచి మా సారు రావాలి మా సారు మళ్ళీ రావాలని చెప్పేసి ఎల్లమ్మ తల్లికి ముడుపు కట్టి బోనం ఎత్తుకొని వచ్చింది మన ఉస్మాన్ నుంచి మన హుస్నాబాద్ నుంచి ఎల్లమ్మ అంటే హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లికి ఎంత పవర్ ఉంటుందో తెలుసు. నేను ఎందుకు చెప్తున్నా అంటే పాటలు మస్తు పాడుకున్నాం ఆటలు మస్తు ఆడుకున్నాం కానీ ఇవాళ ఇల్లు కదిలొచ్చినది ఎవరు వాళ్ళు మొక్కులప్ప చెప్పుకోవడానికి వచ్చినట్టుగా ఇలా మనోళ్ళు అందరు వచ్చారు. మీ అందరు చూస్తూ ఉంటే మళ్ళీ వెనకటి ఎడ్ల బండ్ల జాతరలు యాదికొస్తా ఉన్నాయి. ఎల్లమ్మ తల్లి కాడ సిద్ధోగం చేసినట్టుగా అనిపిస్తా ఉన్నది. మన బీరప్ప పండుగకు మళ్ళా బీరప్ప కథ చెప్పినట్టుగా అనిపిస్తా ఉన్నది. ఇంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణకు వేదికనిచ్చినటువంటి కేసీఆర్ గారికి మన హృదయపూర్వకంగా దండాలు తెలియజేస్తూ పోలీసులందరికీ దయచేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మడిపల్లి నుంచి ఇక్కడి వరకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ కాలేజ్ నుండి ఎల్లాపూర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. కొంచెం సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే పెద్ద ఎత్తున
చాలా మంది కార్యకర్తలు ప్రజలు నాయకులు వస్తూ ఉన్నారు కాబట్టి వాలంటీర్స్ని కోరుతా ఉన్నాం. ఈ 17, 18, 19, 20 ఇటువైపు 24 వరకు ఎంక్లోజర్స్ తర్వాత మిగతా నెక్స్ట్ ఎంక్లోజర్స్ అన్ని కూడా ఆ బ్యారికేడ్లు తొలగించాల్సిందిగా వాలంటీర్స్ అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు సభా ప్రాంగణంలోకి విచ్చేసారు. 10 నిమిషాల్లో వారు కూడా డయాస్ పైకి రాబోతా ఉన్నారు. జై తెలంగాణ. దయచేసి ముందటి నుంచి దారి లేదన్నా, దయచేసి ముందర దారి బంద్ చేయండి ప్లీజ్. వచ్చిన వాళ్ళు ఇక్కడనే నిలబడతా ఉన్నారు. దయచేసి ముందటి నుంచి కళాకారుల ముందు నుంచి వచ్చే వేదిక బంద్ చేయాల్సిందిగా కోరుతూ, మరి సారిక ఎల్లమ్మ తల్లికి హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి నుంచి ముడుపు కట్టుకొని వచ్చింది. అన్న నేను మొక్కులప్ప చెప్పిపోతా కేసీఆర్ గారి దగ్గర వచ్చింది. ఒక్కసారి వారికి కూడా మనం ఈ అవకాశం మనం ఇద్దాం. సారిక గారు రండి. హలో 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 జై మామరాల ఎల్లమ్మ తల్లికి జై హలో ఓకే ఓకే హలో 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 రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాల ఎల్లమ్మకో 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 రామ రామ రాముల పరిశాల ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాల ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాల ఎల్లమ్మకో
తప్పకుండా మళ్ళీ మీరే మన బిఆర్ఎస్ పార్టీ ఫామ్ లోకి వస్తుందని ఇక్కడ ఇంత మందిలో మన బిఆర్ఎస్ పార్టీకి దిష్టి తీయడానికి వచ్చిన ఇల్లు నుంచి నేను మళ్ళీ మన అధికారంలో మనమే ఉంటాం. గట్టిగా అమ్మా ఒకసారి బోనానికి చప్పట్లతోనే మనం అందరం కూడా పద్ధతి పట్టాలి. ఇప్పుడు బాబు కూర్చోండి అమ్మా మీతో అందరూ. ఇప్పుడు మన అందరికీ ఒక క్రేజీ మన తెలంగాణ బిడ్డ. పువ్వులతోనే కూడా కొడుతున్నావు పువ్వులు. మన తెలంగాణ బొగ్గుబాయిల బిడ్డ, మనకందరు గర్వకారమైన డి చూసినాం మనం అందరం. మన తెలంగాణ బిడ్డ జాన్లిని ఇప్పుడు మన ముందుకు వచ్చినది. బాబు ఎవడే పూలతో కొట్టుడు? ఎవరు నేర్పిండా నీకు? అవులే పూలతో కొడతావా నువ్వు? పూలతో కొట్టుడు మీకోసం మీరు చప్పట్లు కొట్టడానికి సంతోషపడతాం. ఈ పువ్వులతోని ఇవన్నీ కొట్టుడు బంద్ చేయండి తమ్ముడు. పువ్వులతో మనం కొట్టుడు లేదు. మీ అందరు కూడా మళ్ళొక్కసారి దండాలు తెలియజేసుకుంటూ, గులాబీ జాతరకు వచ్చినటువంటి దండు కదిలిన దండోలే, చీమల దండోలే కదిలి వచ్చినటువంటి అన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా దండాలు. అమ్మ కళాకారులు అందరు కూర్చోవాలి. అయిపోయింది అన్న మీది, ప్లీజ్ థ్యాంక్ యూ. మీరు అందరు పోవాలి, వెనక కూర్చోండి, అందరు కూర్చోండి. ఇప్పుడు మన సంధ్య మీరందరు యూట్యూబ్లో చూసిర్రు, రజతోత్సవ వేడుక అని చెప్పేసి కోట్లాది మిలియన్స్లా కేసీఆర్ సభ కోసం వచ్చిన మన సంధ్య, వరంగల్ సంధ్య. ఈ పాటను కూడా మీరు అందరు బాగా మంది విన్నారు. చెల్లె మీకోసం నేను అడిగిన, అమ్మా నేను తప్పకుండా వస్తా అన్నా, నా అన్నల ముందు నా పాట వినిపిస్తా అని చెప్పేసి వచ్చింది. చెల్లెని కూడా మనం ఆశీర్వదిస్తాం. ఎందుకంటే యూట్యూబ్లల్లా ప్రసాద్ ఏడు మానుకోటి ప్రసాద్ చాలా మంది మేమందరం కలిసి మీరందరూ కూడా చూసిర్రు. ప్రసాదు, సంధ్య, నేను, సందీప్ ఈ అందరం కలిసి జాతర కోసం ఎన్ని పాటలు పాడడం. గులాబీల జెండా వట్టి మల్లేశో, గులాబీల జెండా వట్టి మల్లేశో, కదిలీరా మల్లేశ, గులాబీల జెండా వట్టి మల్లేశో, కదిలీరా మల్లేశ, గురువాడ కది పోదాం మల్లేశో, గురువాడ కదిలే పోదాం మల్లేశ, గులాబీల అని దండు గట్టి అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరు, ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారు. పోదామా పోదామా? పోయేది లేదు, వచ్చేసినాం ఆల్రెడీ వచ్చేసినాం. మరిగా దండు గదిలే దండు గదిలే దండు గదిలేరు, ఆ దండులోన జెండా బట్టి నేనే వస్తిరో. పూలతో కొట్టకు, జర దండం పెడతా, కొట్టకు. జై కేసీఆర్. ఎట్లా కదులుతుంది? కేసీఆర్ సారు కారు కదులుతుందిరో, గెరు మార్చి తెలంగాణ చుట్టానుందిరో. మన కేసీఆర్ సారు కారు కదులుతుందిరో, గెరు మార్చి తెలంగాణ చుట్టానుందిరో. అరే కేసీఆర్ సారు కారు కదులుతుందిరో, గెరు మార్చి తెలంగాణ
అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట నిప్పుకు చెదరే పట్టదురా నీతిని మరచిదిరా కుక్షణ తీరుక వస్తదిరా కాసుకోండిగా అందరొక్కసారి గట్టిగా జై కేసీఆర్ అన్న ఏమైంది ఏమైంది అన్న ఇక్కడ సీరియల్ నడుతుందా తెలంగాణ ఆటపాట ధూమ్ధాం ఒక్కసారి గట్టిగా గట్టిగా పిడికిలెత్తి జై తెలంగాణ అనాలే అనాలే అనవా అను జై తెలంగాణ జై కేసీఆర్ తమ్ముడు నేను అప్పటి నుంచి చెప్తా ఉన్నా ఈ పువ్వులు సింపుతున్నావు మా మీద చల్లుతున్నావు మా మీద కాదు తెలంగాణను సర్వనాశనం చేసిన కాంగ్రెస్ మీద చల్లుకోవాలి శవాల మీద అరే బతుకు గుండెలు రగిలిపోతున్నాయి తమ్ముడా ఇక్కడ దయచేసి మీకు అర్థమైతలేదు మండిపోతా ఉన్నాయి ఎర్రని ఎండల ముఖానికి పొద్దు ఒడిపి చూస్తా ఉన్నారు మా వాళ్ళు ఇలా జర చల్లబడ్డది సారెత్తే సమయానికి దయచేసి ఇలా మళ్ళొక్కసారి మనం ఆగం కావద్దు ఇప్పటికే ప్రజలంతా ఆగమైరు గోసపడతా ఉన్నారు ఈ ఎర్రని ఎండాకాలంలో కూడా ఈ 25 సంవత్సరాల పండుగ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ నిర్వహించినటువంటి రజతోత్సవ పండుగ అనేది ఒక సమ్మక్క సారక్క జాతర లాగా మనకు కనబడతా ఉన్నది ఇలా ఈ నుంచి చూస్తా ఉంటే ఇలా యమునాడకు ఒక్క పొత్తిడిచినట్టు కనబడుతుంది అరే శివ శివ అంటూ ఒక్క పొత్తిడిసే యములాడ రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు సమ్మక్క అరే కొట్టు రాళ్లకు బిడ్డలనిచ్చిన సమ్మక్క సారక్క జాతరలే ఇలా ఈ జాతర పండుగ జరుగుతా ఏం లేదు తమ్మి గా కుర్చీల మీద కూడా తమ్ములు వాళ్ళేదో కుర్చీ దొరకక కుర్చీ ఎత్తుకొని ఆడుతా ఉన్నాడు ఆడనీయండి ఆ నిలబడ్డాలు నిలబడ్డంటే ఇటు చూడండి అందరూ జెండాలు పైకెత్తాలే నిలబడ్డ వాళ్ళందరూ సందీప్ సందీప్ ఒక్కసారి మళ్ళీ గులాబ్ జెండాకు దండం పెడదామా పెడదామా ఎంతమంది ఉన్నారు అందరూ ఒకసారి గట్టిగా ఒరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా పోదామనుకున్న వాళ్ళందరూ కుర్చీలు దిగండి జరా ప్లీజ్ కుర్చీలు దిగండి జెండాలన్నీ పైకెత్తండి ఓకేనా ఓకేనా అందరు ఒకసారి రెడీనా ఏ అబ్బా జర చల్లకి పోయి జర పుణ్యం ఉంటుంది ప్లీజ్ జై తెలంగాణ జై కేసీఆర్ చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా మీరందరూ ఒక్కసారి జెండాలన్నీ చేతులల్లో పట్టుకొని పైకెత్తాలి ఎల్క తుర్తి అంటే ఇది గులాబీ తుర్తిగా కనపడాలి జెండాలన్నీ పైకెత్తాలి అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా అరే చెప్పకు సంచి చేతుల జెండా నేను చెప్పకు సంచి అంటే మీరు చేతుల జెండా అనాలి ఓకేనా రెడీనా అరే చెప్పకు సంచి చేతుల జెండా చెప్పకు సంచి చెప్పకు సంచి చెప్పకు సంచి చెప్పకు సంచి అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా ఒకసారి అందరూ కూడా కన్నవాళ్ళు పైకి అందరు తీయాలి చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా ఎల్కా తుర్తి గడ్డ మీద మన ఎల్కా తుర్తి గడ్డ మీద సారుకు స్వాగతం అందమా గులాబీ జెండలు ఎత్తి పడుదమా బల చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా బల
దేనికి మదనాలే మన గులాబీల జెండకు మనమంతా ఇమ్మతి అసైదులారడి కళ్ళగ జలగమ్మతి గులాబీల జెండకు మనమంతా ఇమ్మతి అసైదులారడి కళ్ళగ జలగమ్మతి అసైదులారడి అనా అసైదులా అంటే ఎట్లుండాలి ఒక్కసారి అందరూ లేచి ఆడాలి సారస్తున్నాడో మరి కొద్దిసేపట్లో అరే సైదులా 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 గమ్మతి ఎల్క తుట్టి గడ్డ మీద గులాబీల ఇమ్మతి ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా అశోకన ఒక్కసారి కోరస్ మైకులు చెక్ చేయండి రాట్లే అందరు గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ మళ్ళొక్కసారి వందాలి. ఇప్పుడు చెల్లెను సంధ్య ఒక్క నిమిషం తమ్ముళ్ళు మనము కాదు ఆ చెల్లె ఇంత కష్టపడి ఒక్క నిమిషం తమ్ముడు ఇంకా గంట సమయం ఉన్నది మనకు. సంధ్య హలో హలో సంధ్య తర్వాత జాన్లీరి ఉంటుంది. అశోక్ అన్న నెక్స్ట్ సాంగ్ మీరు ముంగట డిస్టర్బ్ చేయకూడదు తమ్ముళ్ళు ప్లీజ్. చాలా మంది ఈ చెల్లెను యూట్యూబ్ లో అంత మంచిగా పాడింది కాబట్టి నేను ఆడబిడ్డను పిలిచిన ఆడబిడ్డ దీవెనత్తి కూడా మనకు అవసరం. మీరు ఎంతసేపు ఆడమన్నా పాడమన్నా తీర్మార్ కావాలంటే తెల్ల రాకేస్తాం, ఇబ్బంది ఏం లేదు. పాటలు మస్తు ఉన్నాయి. ఈ చెల్లె పాట కూడా మీరు వినాలి. జై తెలంగాణ నెక్స్ట్ జాన్లేరి సాంగ్ అశోక్ అన్న జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్ గట్టిగా జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ. ముందుగా రజతోత్సవ సభకు వచ్చిన మీ అందరికి తండోపతండాలుగా వచ్చిన అందరికి రజతోత్సవ శుభాకాంక్షలు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 సంవత్సరాలై విజయవంతంగా 24 సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నందుకు సమరశంఖ పూరిస్తామా? రెడీయా? వెనక వాళ్ళకి కనిపిస్తలేదు కాబట్టి మీరు కూర్చోమంటున్నారు. ఇది అర్థం చేసుకొని వెనక వాళ్ళకి కనపడే విధంగా మన వాళ్ళు సహకరించండి. ప్లీజ్ బ్రదర్. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అభిమానులు క్రమశిక్షణ కురిసింది రజతోత్సవ జల్లు. ఇక కాంగ్రెస్ పాలన ఇంకా చెల్లు. వెంటాడే సింహంలా గర్జించే కేసీఆర్. వెంటాడే సింహం గర్జించే కేసీఆర్. పుట్టపగలి సీమలోల కదిలే ప్రతి ఊరు. సమరశంఖ గర్జన గరిల్లా. యమాల గిల్ల ఊరు కల్లు బిల్లు. కురిసింది రజతోత్సవ జల్లు. ఇక కాంగ్రెస్ పాలన ఇంకా చెల్లు. రేవంత్ రెడ్డి మనకు 6 గ్యారెంటీలు ఒక్కటైనా అమల్లోకి వచ్చిందా? ఒక్కటైనా అమల్లోకి వచ్చిందా 6 గ్యారెంటీలు? 6 గ్యారెంటీలు అంటేనే కొండి, అది అమలు కాక పట్టదిరా గండి. వస్తలేదట, మైక్ వస్తలేదట. అశోక్ మైక్ వస్తలే తమ్ముడా ప్లీజ్ ప్లీజ్. ఈ సౌండ్ వస్తలే దయచేసి. ఇక్కడ మా వాళ్ళు అందరూ లొల్లి పెడుతున్నారు, బాగా లొల్లి పెడుతున్నారు. జాన్లేరి పాట తమ్ముడు ఇందాక పెట్టు. అశోక్ ఆ పాట వేసాయి. జై తెలంగాణ. జై తెలంగాణ. జానుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరంతా టీలో చూశారు. తెలంగాణ ఆడబిడ్డ సింగరేణి మట్టి బంగారం జాను మళ్ళొక్కసారి మన ముందుకే బాపు కేసీఆర్ గులాబీ జెండకు ప్రేమతోటి చెల్లె మన ముందుకు వచ్చింది. గట్టిగా జానుకు చప్పట్లు. మీరందరు కూడా డీలా ఏం సాంగ్ చూసారు? ఇప్పుడు
మీరందరూ కూడా జాను చూసిరు అన్నా. నేను ఎంత స్టార్నైనా మన పెద్ద స్టార్ కేసీఆర్ గారు కాబట్టి నేను తప్పకుండా వస్తా. ఎందుకంటే ఆ బాపు లేకుంటే నాలాంటి తెలంగాణ ఆడబిడ్డలు లేరు అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి బిజీగా ఉన్న మన కోసం వచ్చింది. ఆ చెల్లెను మనం అందరం కూడా బతుకమ్మ బతుకమ్మ బతకాలే, బతుకమ్మ బతకాలంటే సారు రావాలని వచ్చినటువంటి జాన్ లీరికి గట్టిగా మీ చప్పట్లతో ఒకసారి గట్టిగా. అన్న పూలతో ఎవరు వేయొద్దు, మంచిగా డాన్స్ చేయండి. జై తెలంగాణ, జై తెలంగాణ అన్న. ఒక్కసారి పిడికిలు వేయించి అందరి చేతులు పైకెత్తాలి. జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి మీ అందరి ముందుకి బతుకమ్మ బోనాలతో మీ ముందుకి నేను వచ్చిన మీరు అందరూ ఆశీర్వదించి మళ్ళీ మన తెలంగాణ మనకి రావాలని మీరు అందరూ పోరాటం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలంగాణ. జై కేసీఆర్. అన్న సాంగ్ ప్లే చేయ అన్న. పాట ఒకసారి సెట్ చేయి ప్లీజ్. నీ దాన్ని నింపుకొని పెట్టరాదు. వద్దులే. పాట సెట్ చేసే వరకు మళ్ళొక్కసారి మన అంజలి మళ్ళా గులాబీ పాట కావాలని అడుగుతున్నారు.